లాక్కు, నేను చదివిస్తాను కదా. మమ్మీ చెప్పడానికి భయంగా ఉన్నా మనసులో కాస్త సంతోషంగానే ఉంది. నాకు ఆ వేర్వుల్ఫ్ ను చూడాలనుంది. ఒక రోజు నాకు ఆ అవకాశం వచ్చింది. ఒక వ్యక్తి నిండు చందమామను చూడగానే నిదానంగా మెల్లమెల్లగా తోడేల్లా మారిపోయాడు. ఏమిటి నోబితా ఈ విధంగా రాసావేంటి? చదివింది చాలు, నాకు ఇవ్వండి. కానీ దానికంటే భయంకరమైన విషయం ఒకటి ఉంది. ఇంకా కోపంగా ఉన్నప్పుడు మా అమ్మ మొహం కూడా మారిపోతుంది. ఇప్పుడు చూడడానికి మీ మొహం. నోబితా, నీకెంత ధైర్యం ఉంటే ఇలా రాస్తావు? నాకేమనిపించిందో అదే రాశాను కదా, ఇందులో ఏం తప్పుంది? అదేంటంటే వేర్వుల్ఫ్ అంటే ఎవరికైనా భయమే, తెలుసా నోబితా? వేర్వుల్ఫ్ కంటే మమ్మీ మొహమే చాలా టెర్రర్ గా ఉంటుంది. మమ్మీని అలా అనకూడదు నోబితా. అదంతా నీకు తెలీదు, ఎందుకంటే ఆమె నిన్ను ఇంతవరకు తిట్టలేదు కాబట్టి. ఎప్పుడైనా తిట్లు తింటే ఆ సీన్ ఏంటో నీకు తెలుస్తుంది. అయితే కంపేర్ చేసి చూద్దామా? కంపేర్ చేసి చూస్తావా? వేర్వుల్ఫ్ క్రీమ్. ఏంటమ్మా ఇది? తొందరపడకు, వెయిట్ అండ్ సీ. ఇదిగో ఇలా ఈ క్రీమ్ తీసి ఫేస్ కి అప్లై చేయాలి. ఆ తర్వాత మూన్ లా రౌండ్ గా ఉన్నదాన్ని చూడాలి. డోరేమాన్, ఈ హ్యాట్ ఓకేనా చూడు. హా? చూసావా, నేను మళ్ళీ నార్మల్ అయిపోయాను. భయపడకు నోబితా, చూడు. నన్ను ఇలా దరిపిస్తున్నావు డోరేమాన్. వాటర్ తో వాష్ చేసుకుంటే ఈ క్రీమ్ ఈజీగా పోతుంది. ఇది ఇంట్రెస్టింగ్ గా ఉంది. ఆ క్రీమ్ ని ఒకసారి నాకు ఇవ్వవా? నోబితా, ఏంటమ్మా? మమ్మీనా వేర్వుల్ఫా, ఎవరు భయంకరంగా ఉంటారో చెప్పు. రెండు భయంకరంగానే ఉంటాయి, కానీ మమ్మీకి ఈ వేర్వుల్ఫ్ క్రీమ్ ఇచ్చా అంటే ఇంకా టెర్రర్ గా ఉంటారు. ఇదిగో చిలా. అవును, భయంగానే ఉంది నోబితా. మీరు ఆ క్రీమ్ ని రాసుకున్నారా? అవును, ఈ క్రీమ్ సిల్కీగా బాగుంది. నోబితా, ఈ క్రీమ్ ని మన ఇంట్లో ఇంతకు ముందు చూడలేదే. ఆయన కొనుక్కొచ్చారేమో. మమ్మీ, నేను చెప్పేది వినండి. ఆ క్రీమ్. సరే, ఇల్లు జాగ్రత్తగా చూసుకో. ఏంటి, మీరు బయటికి వెళ్తున్నారా? అవును, ఫ్రెండ్ ఇంటికి వెళుతున్నాను. మమ్మీ, అదే ఆగండి. నోబితా, వెళ్ళొస్తాను, బాయ్. ప్రాబ్లం స్టార్ట్ అయిపోయింది. డోరేమాన్, ఏంటి, మమ్మీ క్రీమ్ రాసుకున్నారా? అమ్మ బయటికి వెళ్ళినప్పుడు రౌండ్ గా దేన్నైనా చూస్తే ఏమవుతుంది? నన్ను వేర్వుల్ఫ్ లా మారిపోతారు. వెంటనే మమ్మీ ఫేస్ వాష్ చేయాలి. నాన్న ఇందులోకి లాక్కొని నేను కోప మునిగిపోయిందే. ఇంకా ఆలస్యం చేయకూడదు. మమ్మీ ఎక్కడున్నారో వెంటనే వెతికి పట్టుకోవాలి. ఇది రౌండ్ గా ఉంది. మమ్మీ దీన్ని చూడలేదు అనుకుంటాను. మమ్మీ ఎక్కడున్నారు? ఆగండి మమ్మీ. ఏంటి డోరేమాన్? మమ్మీ ఆ రౌండ్ చూసినట్టున్నారు. ఏమైంది డోరేమాన్? ఏం లేదు మమ్మీ, ఏం లేదు. ఇంకా నయం, నా టైం బాగుండి రోడ్డు మీద ఎవరు మమ్మీని చూడలేదు. ఎందుకు నన్ను చూసి భయపడ్డావు? ఏం లేదు మమ్మీ, నేను మీతో రానా ప్లీజ్? నేను నా చిన్నప్పటి క్లాస్మేట్ ని కలవడానికి వెళుతున్నాను. నువ్వు నాతో పాటు అక్కడికి వస్తే బోర్ కొడుతుందేమో. కొట్టదు మమ్మీ, వస్తాను. ఓహో, నువ్వు చాలా బుద్ధిమంతుడివి. నన్ను మరీ పొగిడేస్తున్నారు, రండి వెళ్దాం. నోబితా కూడా నీలాగే బుద్ధిగా ఉంటే ఎంత బాగుండేదో కదా డోరేమాన్. మమ్మీ, మీరు ఫేస్ వాష్ చేసుకోవచ్చు కదా. నేను పొద్దున్నే మొహం కడుక్కున్నాను, మళ్ళీ ఎందుకు కడుక్కోమంటున్నావు డోరేమాన్? నీకేమైనా మతిపోయిందా? మమ్మీ చూడకూడదు. ఓ, నీకేమైంది డోరేమాన్? ఏం లేదు, కంగారు పడకండి. కోపం తెచ్చుకోక పాపా, దీన్ని తీసుకో. ఆగండి మామ్.
నువ్వు ఈవేళ చాలా విచిత్రంగా బిహేవ్ చేస్తున్నావు డోరేమాన్. అవునమ్మా, నాకు అలా అనిపించట్లేదే. ఫుట్బాల్ ఆడుకోకండి. Come on, Sonia. ఐఎమ్ రెడీ. పొద్దున చెప్తే వినిపించుకోరే. ఎంత పని చేసావు? డోరేమోన్, నిన్ను ఆగు, ఎక్కడికి పారిపోతున్నావు? గుడ్ రీజన్ లేకుండా నేను ఇలా చెయ్యను జియా. నా మాట విని మరి ఎదుగు అక్కడే ఆగు. ఏయ్, డోరేమోన్, అయిపోయావు. Escape! ఎక్కడికి పారిపోతున్నావు, డోరేమోన్? ఏయ్, ఆగు, వదలండి, Sonia. ఏంటిది అసలు వీడికి ఈ రోజు ఏమైంది? వాళ్ళిద్దరూ నన్ను విరగదీసి వెళ్ళారు. సరే వాళ్ళ ఇల్లు వచ్చేసిందిరా. ఎలాగో సేఫ్ గా వచ్చి చేరుకున్నాం. ఎవరిది? ఈ టైంలో ఎవరు వచ్చుంటారు? ఎవరు లేరేంటి? ఏమైపోయారు? ఎవరక్కడ? మిసెస్ నోబీ, మీరా? అవును నేనే. హలో, నా పేరు డోరేమోన్. నైస్ టు మీట్ యూ. వావ్, మీ గార్డెన్ చాలా బాగుంది. థ్యాంక్స్, లోపలికి రండి. వెళ్ళకండి, కాస్త ఆగండి. డోరేమాన్ ఎందుకు అడ్డొస్తున్నావు? మీరు ఇక్కడ కాసేపు వెయిట్ చేయండి. అరే, ఏంటిదంతా? వెంటనే ఇంట్లో రౌండ్ గా ఉన్న వస్తువులన్నిటిని లోపల పడేయండి. దయచేసి నువ్వు అలా బిహేవ్ చేయకు డోరేమాన్. మమ్మీ, నేను మీ మంచి కోసమే ఇలా చేస్తున్నాను. చెప్పింది చాలు, నువ్వు అలా కూర్చుంటావా లేదా? అలా చేయకూడదని కేకలేసి జాలీగా వెళ్ళి కూర్చున్నారు. చేయకుండా ఎలా ఉండగలను? మీరు తీసుకొచ్చేది టీనేనా? చూపించండి. టీ నీకు కావాలంటే చూడు. ఓ, చూడండి, మీరు టీ కప్స్ కి స్క్వార్ ట్రేనే యూజ్ చేయాలి. బిస్కెట్స్ ఆ ఏజ్ లో బిస్కెట్స్ తినకూడదు. పక్క వాళ్ళ టీ లాక్కొని తాగితే టేస్టీగా ఉంటుంది. మీరు ట్రై చేసి చూడండి. డోరేమాన్, ముందు నువ్వు ఇంటికి బయలుదేరు. ఓ, ఇక నేను మమ్మీని కాపాడటం ఎలా? లోపలుంటేనే నేనేం చేయలేను, బయట ఉంటే ఎలా? ఏమైంది? డోరేమాన్, ఓ, నన్ను చూడగానే తను కళ్ళు తిరిగి కింద పడిపోయింది. ఏమైందో అర్థం కావట్లేదు. దానికి కారణం ఇదే. రౌండ్ గా ఉన్న దాన్ని తీసుకురావద్దని ఆంటీకి చెప్పాను. వేరే దారి లేదు. వెంటనే అంబులెన్స్ ని పిలవాలి. ఫోన్ ఎక్కడుంది? ఫోన్ ఎక్కడుంది? ఫోన్ ఎక్కడుంది? ఫోన్ ఎక్కడుంది? ఫోన్ ఎక్కడుంది? ఫోన్ ఎక్కడుంది? చాలా పొద్దుపోయింది కదా డోరేమాన్. అవును మమ్మీ, ఆకలి. అక్కడే ఆగండి. ఆగమండానికి మీరెవరు? ఇక్కడంత సేఫ్ కాదు, జాగ్రత్తగా ఉంటే మంచిది. సార్, మీ సైకిల్. మమ్మీ షాక్ నుంచి ఇంకా తేరుకోలేదు. మమ్మీ వేర్వుల్ఫ్ లా ఉండటం చూసి పోలీస్ అంకుల్ భయపడ్డారు, పారిపోయారు తెలుసా. నా మొహం అంత భయంకరంగా ఉందా ఏంటి? భయపడినట్టే జరిగింది. డోరేమాన్, హెల్ప్ చేయి. మమ్మీ ఫేస్ వాష్ చేద్దాం. మమ్మీ, మమ్మీ, లేవండి మమ్మీ, లేవండి. Immunity spray. என்னது? ஹாண்டட் ஹவுஸா? இப்ப புதுசா கட்டிருக்கிற